ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు 2 ఉదాహరణలు ఇంతకుముందు కూడా ఈ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న నేను. ఆర్ఎస్ఎస్, కమ్యూనిస్టులు 100 ఏండ్లు. ఆర్ఎస్ఎస్ ఒక వింగు భారతీయ జనతా పార్టీ వరుసగా 3 సార్లు అధికారంలోకి ఓటును ఆధారంగా చేసుకునే అంటే వీళ్ళు ప్రజల విషయంలో ఏ ప్రజలు ఉన్నారు, ఎవరి కేంద్రంగా ఏం జరిగింది అనేది ఒక అంశం. వీళ్ళు మరి ఇన్ని డజన్ల కొద్ది పార్టీలుగా వీళ్ళు చీలిపోతే వాళ్ళు బలహీన పడడానికి దాన్ని ఏం చైతన్యం అనాలన్నా, దాన్ని ఏమనాలి? ఆర్ఎస్ఎస్ బలపరిచే పార్టీ కాదు బీజేపీ. ఆర్ఎస్ఎస్ గొప్ప నాయకుడే ప్రధానమంత్రిగా ఉన్న పార్టీ. మోడీ బ్యాక్గ్రౌండ్ ఏంది? ఏ పార్టీ లేడు అదివరకు, ఏ పార్టీ లేడు, డైరెక్ట్ ఆర్ఎస్ఎస్. ఆయనే ఆర్ఎస్ఎస్. ప్రచండ కదా నేపాల్లో ఎట్లా ప్రధానమంత్రి అయిండో ఇక్కడ ఆర్ఎస్ఎస్ ప్రధానమంత్రి అయిండు. మీరు అడిగారు కదా ఒక ఇంటర్వ్యూలో భారతీయ ఫిలాసఫీని దీన్ని ఎందుకు అమలు చేయలేదు, ఎక్కడో జర్మనీలో ఉన్న మార్క్స్ ఎందుకు పూలేని పట్టించుకోలేదు. ఎగ్జాక్ట్లీ మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలోనే ఇదొక పెద్ద లోపం. అసలు భారతీయ ఫిలాసఫీనే అర్థం చేసుకోలేదు. స్వామి వివేకానంద ఉన్నాడు, అరవిందో ఉన్నాడు, ఏమాట బసవేశ్వరుడు ఉన్నాడు, అంబేద్కర్ ఉన్నాడు, నీకు వేమన ఉన్నాడు. బసవేశ్వరుడు ఒక పెద్ద విప్లవకారుడు ఆ కాలంలో. వేమన ఒక పెద్ద విప్లవకారుడు. మన భారతీయతలో ఉన్న దీన్ని ఎందుకు మనం వీళ్ళు ఆలోచన చేయలేదా నాకు మాది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లాగా ఒక కౌంటర్ సిద్ధాంతంతో కనుక ఇదే భారతీయతను, భారతీయ తత్వశాస్త్రాన్ని, తర్వాత ఇక్కడ ఉన్న కులాలను, ఇక్కడ కుల వృత్తులను, వీటన్నిటిని అర్థం చేసుకొని ఆ పద్ధతిలో కనుక నిర్మించుంటే ఇంకొక రకంగా ఉండేది చరిత్ర. బట్ ఎప్పుడైతే సిద్ధాంతాలను మనం బయట నుంచి తీసుకొని చైనాలో మావో చేసినట్టుగా ఇక్కడ మనం చేయాలి, రష్యాలో లెనిన్ చేసినట్టుగా ఇక్కడ మనం చేయాలి అని ఏదైతే ఇప్పుడు అదే మార్క్సిజాన్ని, అదే లెనినిజాన్ని, అదే మావోయిజాన్ని ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా వర్తింపజేయడంలో ఆ భారతీయ తత్వశాస్త్రాన్ని వాళ్ళు గమనించుంటే, భారతీయ రాజకీయ, సాంఘిక, ఆర్థిక పరిస్థితులను, సాంస్కృతిక పరిస్థితులను గమనించుంటే చరిత్ర ఇంకొక తీరుగా ఉండేది. ఇవాళ ఎక్కడో నాగపూర్లో ఒక చిన్న ఇంట్లో మొదలైన ఆర్ఎస్ఎస్ ఇవాళ భారతదేశం మొత్తాన్ని శాఖోపశాఖలుగా ఇవాళ ప్రపంచంలో 40 దేశాలల్లో ప్రతిరోజు ఒక 50 లక్షల నుంచి 1 కోటి మంది శాఖలల్లో అటెండ్ అయ్యేటట్టుగా ఇవాళ మళ్ళీ ఇంకో పార్టీ సుదూర భవిష్యత్తులో అధికారంలోకి రాని అని పరిస్థితిని వాళ్ళు క్రియేట్ చేస్తే, వాళ్ళేమో శాఖోపశాఖలుగా విస్తరిస్తే వీళ్ళు శాఖోపశాఖలుగా చీలిండ్రు. ఇలా పిహెచ్డి ఇవ్వచ్చు. సిపిఎం నుంచి జీలిన వాళ్ళు ఇలా ఎన్ని గ్రూపులుగా ఉన్నారు, ఏ గ్రూప్కి ఎవరు నాయకత్వం వహిస్తాను, ఏ గ్రూప్ సిద్ధాంతం ఏంటిది, ఏ ఒక్కరి భూమి మీద చెప్పలేరు. అంటే ప్రజల జీవన స్థితిగతులు, భారతదేశ యథాతథ ఆర్థిక సామాజిక స్థితి వారు అర్థం చేసుకునే కారణంగానే భవిష్యత్తులో జరిగింది. వాళ్ళు ఎప్పుడు ప్రజలు ముఖ్యం సిద్ధాంతంలో ప్రజలు ముఖ్యం. అంటే ఇప్పుడు తప్పు సిద్ధాంతాన్ని కాదు, మళ్ళీ చెప్తున్నా నేను, తప్పు మార్క్సిజం కాదు, తప్పు లెనినిజం కాదు, తప్పు మావోది కాదు. వాళ్ళు ఎప్పుడు దీన్ని డాగ్మాగా అమలు చేయమని చెప్పలే. పిడివాదం కాదన్నారు, మార్క్సిజం పిడివాదం కాదన్నారు. మరి చైనా చైర్మన్ మా చైర్మన్ అనే కాడికి ఎందుకు పోయిన పిడివాదం అని మీరు ఎందుకు చేసిండ్రు అట్లా? అంటే ఇవన్నీ రొమాంటిసిజం బాగా వచ్చేసి దానిలో ఆకర్షిత నినాదాలు. నేను ఓ రోజు సత్యమూర్తి గారు చివరి దశలో ఇంకొక 3-4 ఇయర్స్ చనిపోతున్నాగా నాతో ఎక్కువగా సన్నిహిత సంబంధాలు ఉండేది ఆయన పార్టీ వదిలిపెట్టిన తర్వాత ఈ తెలంగాణ ఉద్యమంలో. అయితే ఒక రోజు అన్నాడు, ఇక నాకు ఎక్కడ ఆశ్రయం దొరుకుతలేదు, నీ దగ్గర వచ్చి ఉంటా అన్నాడు. అంటే నేను నాకు సత్యమూర్తి అక్కర్లేదు, శివసాగర్ కావాలన్నా. నువ్వు శివసాగర్ ఉంటానంటే నా దగ్గర ఉండు, నువ్వు సత్యమూర్తి ఉంటానంటే నా దగ్గర వద్దు. ఎందుకంటే ఆ రోజు కూడా ఆయన నాకు తీసుకొచ్చి ఇచ్చింది ఏంటంటే, భారత పాలక వర్గాలను సాయుధ పోరాటం ద్వారా ఎట్లా కూలదోయాలి ఓ సిద్ధాంతం తీసుకొచ్చి ఇచ్చిండు. ఇప్పుడు నా దగ్గర ఉండే అది వెతకాలి. విప్లవ ప్రజాపంద అని రాసిండు దాని హెడ్డింగ్. ఇది చదువు అని ఇచ్చిండు నాకు. ఇక తర్వాత ఆయన చనిపోయాడు. నేను అన్న ఇది ఎక్కడవుతుంది, నువ్వు శివసాగర్గా మంచి కవివి, నాకు ఆదర్శం, నువ్వు శివసాగర్ ఉంటానంటే నేను నీకు జీవితకాలం అంతా నేను ఉంటానని చెప్పాను.
అంటే మేము అప్పుడే విసిగిపోయి నేను 78 దూరమైన వాళ్ళకు తర్వాత అక్కడక్కడ మీటింగ్లల్లో కలిసిన కాడల్లో చెప్పుకుంటూ వచ్చినాం ఇట్లా మారితే బాగుంటుంది మీరు అని. ఇప్పుడు ఆ మార్పు అనేది వాళ్ళ అనివార్యమైంది. అంటే నేను ఈ ప్రశ్న నేను దుర్బుద్ధితో అడగట్లేదు. నేను విప్లవ పార్టీల్లో ఉన్నవారు, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నవారు లేదా ఆర్ఎస్ఎస్లో ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ ఆలోచనలు, సమాజంలో పై స్థాయిల ద్విజవర్గానికి సంబంధించిన వాళ్ళ ఆలోచన వేరే ఉంటుంది. ద్విజల భాష వారి ఆలోచన స్థితి వేరే ఉంటుంది. వ్యవసాయంలో ఉన్న వాళ్ళ ఆలోచన వేరే ఉంటుంది. ఊరికి దూరంగా ఉన్న వారి ఆలోచన వేరే ఉంటుంది. అంబేద్కర్ జీవితం ఊరికి దూరంగా ఉన్న జీవితం కాబట్టి, పూలే జీవితం వ్యవసాయంలో తోట పనిలో ఉన్న జీవితం కాబట్టి, బహుశా వీళ్ళ ఫిలాసఫీని అంగీకరించడానికి తెలియకుండా ఉండదు, అంగీకరించడానికి వీళ్ళకు ఈగో ఏమైనా అడ్డం వచ్చి ఉండొచ్చునా? ఈ క్షమించాల ప్రశ్న. ఈగోలు చాలా ఉన్నాయి. ఈగోలు లేకపోతే చీలికలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు ఎవరి కోసము ఈగోలు? ఇప్పుడు మనం ప్రజల కోసమే ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడి, ఇప్పుడు నేను 100 సార్లు అడవులలో పోయినా. ఎప్పుడు నేను అనుకునేది మళ్ళీ ఉత్తరం రాను బయటికి అని. ఎందుకంటే అడవిలో ఉన్నప్పుడు మనం అడవిలోకి ఒక 10 కిలోమీటర్లు పోతే తప్ప వీళ్ళ స్థావరాలు మనకు కలవవు. బండి ఎక్కడనో పెడతాం అడవి కోస్తరా, ఆ బండి చూసో లేకపోతే మనం పోయినామనే బాట పట్టుకోనో అకస్మాత్తుగా కూడా ఎదురయ్యో అట్లా నేను ఒక 10 సార్లు తప్పించుకున్నా. పోలీసులు అటుపక్క నుంచి పోతున్నారని చెప్పి ఎవరో ఒకరు సిగ్నల్ ఇవ్వడం. ఒకసారి పీపుల్స్ పవర్ వాళ్ళే నన్ను కాపాడారు. నన్ను అడవిలోంచి బయటికి తీసుకొస్తా అంటే జనశక్తి గ్రూప్ వాళ్ళు కొండ మీద వాళ్ళు కూర్చున్నారు. మేము బాటెంబడి నడుచుకుంటూ వస్తున్నాం, సన్నటి బాట. అయితే వాళ్ళు ఇష్ అని ఇట్లా విజిలిస్తున్నారు. అడవిలో కాబట్టి వినబడుతుంది. ఏందని ఇట్లా చూసే వరకు ఇట్లా అంటాను. అన్నోళ్ళే ఏంది అని ఆగండి అని ఇట్లా రండి అని వాళ్ళ దిక్కు రమ్మన్నారు. సరే వీళ్ళు ఏం చేసిండ్రు, వీళ్ళకి కొన్ని వైరుధ్యాలు ఉంటాయి కదా. మీరు అందరు ఇక్కడనే కూర్చోండి, నేను పోయితే కనుక్కొని వస్తానని ఆ ముందు నడిచే అతను పోయిండు. పోతే ఆ కొండ మీదకి చూపెట్టిన పోలీసులు పోతున్నారు మీ ముందు. వాళ్ళకు మాకు ఒక 50 అడుగుల దూరమే ఉంది. అడవి కాబట్టి కనబడతలేరు వాళ్ళు, కానీ అలికిడి వినబడుతుంది. అంటే అడవిలో నక్సలైట్లు మమ్మల్ని తీసుకుపోయేటప్పుడు ఎవరో మాట్లాడకూడదు, గట్టిగా కర్రల మీద కూడా అడిగేయకూడదు, కట్టే విరిగితే కూడా వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళు శిశాన్ని సైగ చేయకపోతే ఆ రోజు మేమందరం దాన్ని చనిపోతుంటే వాళ్ళ చేతిలో. అంటే ఇట్లా ఎన్నిసార్లు లోపలికి పోయినా కూడా మళ్ళీ వస్తామని ఆశతో పోలే, ఏదైనా జరగవచ్చని అనుకున్నాం. ఈగోలు అవసరమా ఇట్లా ఆలోచించే వాళ్ళకు? బట్ ఆ ఈగోలే కదా నాశనం చేసింది. ఏ ఇద్దరు నాయకులకు పడదు. లైన్ మీద తను ఒక సిద్ధాంతాన్ని చెప్పిండు అనుకో, అది తప్పని తెలిసినా కూడా దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఇష్టం ఉండదు. ఇవాళ అందరికీ తెలుసు సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తలేమని. ఎందుకు ఈగో అడ్డం వస్తున్నది చెప్పుకోవడానికి, ఎందుకు నామోషి అడ్డం వస్తుంది? ఇప్పుడు ఆయుధాలు కింద పెడతాం అన్నప్పుడు అమిత్ షా అన్నాడు కదా, మీరు ఆయుధాలతో చర్చలకు వస్తే నేను చేయను, ఆయుధాలు పక్క పెట్టరండి అంటే మరి క్లియర్గా ఆయన కూడా చెప్పొచ్చు కదా, మేము ఆయుధాలతోనే సరెండర్ అవుతామని చెప్పొచ్చు కదా. వేరే మార్గం ఉన్నదా? అప్పుడే చెప్పుంటే కేశవరావు గారు బతికేవారు కదా, ఇద్దరు సెంట్రల్ కమిటీ శ్రీనివాసరెడ్డి సత్యనారాయణ రెడ్డి బతికేవాళ్ళు కదా. ఇంకెంతమందిని పోగొట్టుకుంటారు? ఇప్పుడు పార్టీ కోసమా, పార్టీ ప్రజల కోసమా? విప్లవం ప్రజల కోసమా, విప్లవం పార్టీ కోసమా? ముందుకు పోవడం వెనుక పోవడం అనేది ఈగోల కోసమా, భవిష్యత్ కోసమా? ఈ ప్రశ్నలకు వాళ్ళకు అర్థమైతే వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.